హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను పన్నీర్ బిర్యానీ చేశానండి. ఎప్పుడు కూడా మనము రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాం కదండి ఇంట్లో. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇలాగా మనకి నాన్ వెజ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కానీ ఒక్కసారి పన్నీర్తో ఇలా చేసుకొని తినండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పన్నీర్ బిర్యానీ కూడా ఇంత బాగుంటుందా అనేలాగా ఉంటుంది. నిజమండి, పన్నీర్తో కూడా మనం చక్కగా ఇలా బిర్యానీ చేసుకున్నామంటే సూపర్ అండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంజాయ్ చేస్తూ తినేస్తారు, అంత బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే పన్నీర్ని ఇలా పీస్ లాగా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని ఒక్కసారి దీన్ని వాటర్లో వేసేసి క్లీన్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, అలాగే కొంచెం పసుపు అండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా వేసేసుకొని దీన్ని అంతా కలిపేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు కొంచెం మనకి పన్నీర్ ముక్కలకి కొంచెం పడితే మనం ఫ్రై చేసుకునేటప్పుడు మనకి చప్పగా ఉండకుండా ఉంటుందన్నమాట. మనం తినేటప్పుడు చప్పగా తగలకుండా ఉండడం కోసం ఇలాగా మనం కారం, ఉప్పు, పసుపు వేసేసి కలిపేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లోకి నేను ఆనియన్స్ అండి, ఒక 4 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. నేను మీడియంగా ఉన్నాయండి ఆనియన్స్, మరీ చిన్నవి కావు, మరీ పెద్దవి కావు. మీ క్వాంటిటీని బట్టి మీరు చేసుకోండి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి, ఒక గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పడతాయి. నేనైతే ముందుగా ఇలా బాస్మతి రైస్ని క్లీన్ చేసేసుకుంటున్నానండి. నేను తీసుకున్నవి పాతవి అండి, పాతవి బాస్మతి రైస్. బాగా వచ్చిందనమాట, రైస్ అయితే సూపర్గా అయింది. ఆ తర్వాత నేను నార్మల్ వాటర్ వేసేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వేరే కడాయి పెట్టేసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇలా పన్నీర్ ముక్కలు ముందుగా మనం కలిపెట్టుకున్నాం కదండి, వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని అటు ఇటుగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే మనం బిర్యానీలో వేసుకున్నప్పుడు మనకి ముందుగా ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకున్నాం కాబట్టి ఈ ముక్క అనేది ఫ్రై అయ్యి చక్కగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనం గ్రేవీలోకి వేసేసుకుంటాం వీటిని. నెక్స్ట్ ఏంటో చూపిస్తాను. ఇలాగా మనం అటు ఇటుగా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ అనేది కొంచెం స్లోగా పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. మరీ మనం వీటిని బాగా ఫ్రై చేస్తే సాగుతాయండి లబ్బర్లాగా, అందుకోసమే లైట్గా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవద్దు ఎప్పుడు కూడా పన్నీర్ ముక్కల్ని. ఆ తర్వాత అదే ఆయిల్లో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 ఆనియన్స్ని వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని మనకి ఇది ఆనియన్ అనేది మంచి కలర్ చేంజ్ అవ్వాలండి. కలర్ చేంజ్ అయ్యి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న మన ఆనియన్స్లో ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము. ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకోండి, అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి. అల్లము వెల్లుల్లి, నేనైతే ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచే వేసుకుంటాను. ఇలాగా మనం ఫ్రెష్గా ఉన్న అల్లం పేస్ట్ వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి. ఈ అల్లము వెల్లుల్లి మంచిగా చక్కగా మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి ఇదంతా. ఇలా ఒక్కసారి కలిపేసుకొని మనము ఒక 4 టమాటోస్ అండి, 4 టమాటోస్ నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ టమాటోస్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసి ఒక్కసారి మూత పెట్టేసుకుందాము. ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్లో మనకి చక్కగా టమాటా కూడా మగ్గిపోయిందండి. ఇదంతా కుక్ అవ్వాలన్నమాట. టమాటా కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కావలసినవి అన్నీ వేసేసుకుందాము. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాం. ఆల్రెడీ మనం పన్నీర్ ముక్కల్లో వేసుకున్నాము, మళ్ళీ మనము రైస్ కుక్ చేసేటప్పుడు కూడా వేసుకుంటామండి, కాబట్టి చూసి వేసుకోండి. సాల్ట్ అలాగే కారం అండి, నేను స్పైసీకి తగ్గట్టుగా చూసి వేసుకుంటున్నాను. ఎందుకంటే పన్నీర్ కర్రీ కాబట్టి, పన్నీర్ బిర్యానీ కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. అలాగే కారము, అలాగే గరం మసాలా వేసుకుంటున్నానండి నేను, గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా అండి, బిర్యానీ మసాలా. ఇవి మీకు మసాలా పొడులు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎలా చేశాను ఏంటనేది కూడా వీడియోని పెడతాను, చూడండి. ఆ తర్వాత ఇలా ఒక్కసారి మొత్తం కలిపేసుకోండి. ఈ మసాలాలన్నీ మనకి చక్కగా ఫ్రై అవ్వాలి. మళ్ళీ ఒక్క 2 నిమిషాలు మనం మూత పెట్టేసుకుంటే మనకి మసాలాలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. తర్వాత
మనం పెరుగు వేసుకుంటున్నామండి. పెరుగు కొంచెం చిలుక్కోండి. ఇలా మనం గరిటెతో చిలికామంటే ఎక్కడా కూడా మనకి గట్టిగా ఉండకుండా వస్తుంది. తర్వాత దీంట్లో వేసేసుకోవడమే. ఈ పెరుగు వేసుకున్నప్పుడు మంట మాత్రం స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసేసుకోవాలి. లేకపోతే మనకి పెరుగు ఏంటంటే విరిగినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత నేను ఇప్పుడు రైస్ పెట్టి చూపిస్తున్నానండి. రైస్ కోసం నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. రైస్ కుక్కర్ గిన్నె పెట్టేసుకొని వాటర్ వేసుకుంటున్నాను. చెప్పాను కదా, నేను ఒక గ్లాసు రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం మనకి పాత రైస్ కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది వాటర్ అనేది. ఆ తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకుంటున్నానండి. మన సాజీరా, లవంగా, విలాచి, బిర్యానీ ఆకు, 4 పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్, అలాగే కొంచెం సాల్ట్. మనం బిర్యానీ గ్రేవీలోకి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రైస్లోకి కూడా చూసి వేసుకోండి. ఆ తర్వాత పుదీనా వేసుకుంటున్నానండి. కొంచెం పుదీనా ఇలా వేసేసి ఇదంతా ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. ఇది మనం మూత పెట్టేసుకుంటే మనకి 70% ఇది కుక్ అయిపోతే సరిపోతుంది. మళ్ళీ ఒక్కసారి మనము గ్రేవీ చూద్దాము ఎలా వచ్చిందో. ఇది మనకి కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుంటున్నాను. మనకి ఆయిల్లో మనం వేసుకున్న మసాలాలు, టమాటోస్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు పుదీనా వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాం ఒక్కొక్కటిగా. ఇలా వేసేసుకోండి. మీరు ఎంతమందికి చేసుకుంటారో క్వాంటిటీని బట్టి చేసుకోండి. నేనైతే మా ఇంట్లో ఒక 4 మెంబర్స్కి చేస్తున్నాను దీన్ని. ఇలా వేసేసి కొంచెం కాజు వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి. మీకు ఇష్టం ఉంటే కాజు వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. కానీ వేసుకుంటే బాగుంటుంది. మనకి 70% రైస్ అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను రైస్ మొత్తం తీసి ఇందులో వేసేస్తున్నాను. రైస్నంతా తీసేసి ఇందులో వేసేసుకోండి. అసలు రైస్ అయితే సూపర్ అండి, పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కరెక్ట్ కొలతలతో పెట్టుకున్నారంటే సూపర్గా అవుతుందండి. మనకి ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. మనము బిర్యానీ రైస్ అంటే మనకి 70% కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. 70% కుక్ అయిన తర్వాత తీసి ఇందులో వేసుకుంటాం కాబట్టి మనకి నార్మల్గా అయితే అంటే ఎసరుతో పని ఉండదు బిర్యానీ రైస్కి. అదే మీరు బగారా చేసుకుంటే మాత్రం ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. పాత రైస్ అయితే. కొత్త రైస్ అయితే మాత్రం ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పడతాయండి, సరిపోతుంది. మనకి బిర్యానీ రైస్కి మనము అంటే కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటాం కాబట్టి ఎసరు మనకైతే కరెక్ట్ క్వాంటిటీ అవసరం లేదు దీనికైతే. మీరు నార్మల్గా బగారా రైస్ లాగా చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. మనకైతే అప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది. రైస్ కూడా చక్కగా వస్తుందన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనకి కింద గ్రేవీ కూడా చాలా చాలా మసాలా అంతా చక్కగా కలిసిందండి రైస్కి. కరెక్ట్గా సరిపోయింది నాకైతే. సూపర్గా వచ్చిందండి. రైస్ కూడా బాగా అయిందనమాట. పర్ఫెక్ట్గా వచ్చిందండి మన బిర్యానీ. ఎలా ఉందండి? చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.